మీరు గనక గోల్డ్ మీద ట్రేడింగ్ చేయదలుచుకుంటే, గోల్డ్ మీద కొనుక్కోదలుచుకుంటే, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే, గోల్డ్ గురించి ఇంకా నేర్చుకోదలుచుకుంటే, గోల్డ్ గురించి డెప్త్గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి అంటే మన పని ఏంటిది? వరల్డ్ మార్కెట్లో గోల్డ్ ఎలా ట్రేడ్ అవుతుంది, ఏం జరుగుతుంది, ఈ వరల్డ్ మార్కెట్లో అప్ అండ్ డౌన్లు ఎలా ఉన్నాయి అనేది అంతా investing.com లో ఉంటుంది. దాంతో పాటుగా ఇక్కడే కింద టెక్నికల్ ఉంటుంది. బై సెల్ అంటే స్ట్రాంగ్ సెల్లా, ఫ్యూచరా, స్ట్రాంగ్ బయ్యా అన్ని డీటెయిల్డ్ గా దాంట్లో ఉంటుంది. దాంట్లో ఏమని ఉంటుంది? సెల్, న్యూట్రల్, బై, స్ట్రాంగ్ సెల్, మూవింగ్ యావరేజ్ అన్ని చూపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి, నేర్చుకోవాలి, చూడాలి. రాబోయే రోజుల్లో గోల్డ్ ఎప్పుడైతే బాగా ఆల్ టైమ్ హైక్ పోయి ఉందో మళ్ళీ లోకి వచ్చినా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది గోల్డ్. ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రపంచంలో మార్కెట్లు అనిశ్చిత పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు కమోడిటీస్ కి ఇన్వెస్ట్మెంట్ వెళ్తాయి. ఆ ఇన్వెస్ట్మెంటే గోల్డ్, సిల్వరు ఏవైతే కమోడిటీస్ ఉన్నాయో వాటిల్లోకి పెట్టుబడులు వెళ్తాయి. కాబట్టి మన పని ఏమిటి? ఏవైతే ఈ షేర్ మార్కెట్ ఒక రోజు పెరిగి ఒక రోజు తగ్గి, ట్రంప్ యొక్క ఈ సుంకాలు, టారిఫ్లతోటి వరల్డ్ దేశాలు, బ్రిక్స్ దేశాలు ఎగుమతులు దిగుమతి సుంకాలు వేయటం, దాంతో పాటు మన మార్కెట్లు పడటం, ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్మటం, ఈ గోల్డ్, సిల్వర్ కంటిన్యూగా పెరగటం, ఇవన్నీ గమనించాలి. వీటితో పాటు దేశాలే బంగారాన్ని కొని నిల్వలు పెంచుకోవటం, వీటితోటి మార్కెట్లు గోల్డ్ బాగా పెరగటం జరిగింది. తగ్గినా మళ్ళీ పెరుగుతుంది. కొన్నాళ్ళకి మేము 60,000 అప్పుడు చెప్పినాం పెరుగుతుందని, మళ్ళీ 80,000 అయింది. 80,000 నుంచి ఇప్పుడు ఇంత అయింది, మళ్ళీ 1,00,000 అవుతుంది అని కూడా అనటం జరుగుతుంది.